ఆధ్యాత్మిక హిందూ బంధువులందరికీ బిఎస్ టాక్ షోకి స్వాగతం. నేను మీ బిఎస్. వారాహి అమ్మవారు. ఈ అమ్మవారు శక్తి, ఆమె వరాలు ఏ స్థాయిలో ఇస్తుందో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన 11 ఏళ్ల వరకు కూడా ఆయన గెలుస్తాడని, ఆయన గెలవలేదు, ఆయన పార్టీ గెలవలేదు, ఆ కార్యకర్తల బలం లేదు, ఓట్ల బలం లేదు, సీట్ల బలం లేని పరిస్థితులలో 10 ఏళ్ల పాటు ఇబ్బందులు పడ్డ ఆయన ఎప్పుడైతే వారాహి అమ్మవారిని ఆశ్రయించారో, ఎప్పుడైతే వారాహి రథం అని ఆయన ఒక వాహనాన్ని సిద్ధం చేసుకొని ప్రజల్లోకి తిరగడం మొదలుపెట్టాడో, మీరు చూడండి, నోవేర్ నుంచి అత్యున్నత స్థితికి, అత్యంత శక్తివంతమైన నాయకుడి స్థాయికి, ఢిల్లీ స్థాయితో మోడీ స్థాయి వరకు ఆయన ప్రస్థానం ఎంత అద్భుతంగా జరిగిందో చూడండి. ఇదంతా వారాహి అమ్మవారి మహిమ, వారాహి అమ్మవారి దీక్ష, వారాహి అమ్మవారి యొక్క పూజల యొక్క మహిమ. ఇదంతా అంతటి మహిమాన్వితమైన వారాహి అమ్మవారు ఎవరయ్యా అంటే, వరాహ అవతారం ఎత్తిన విష్ణుమూర్తికి, అంటే భూమి సముద్రంలో కుంగిపోయినప్పుడు భూమిని పైకి తేవడానికి విష్ణు వరాహ అవతారం ఎత్తినప్పుడు విష్ణు శక్తికి తోడుగా నిలిచిన మరో శక్తే ఈ వారాహి అమ్మవారు. విష్ణు ఆ భూమిని పైకెత్తే క్రమంలో ఆయనకు తోడుగా నిలబడింది అమ్మవారు. మరి అంతటి మహిమాన్వితమైన అమ్మవారి యొక్క మహిమలు తెలిసిన చాలామంది, అంటే అది తెలిసిన తర్వాత ఈ తెలుగు రాష్ట్రాల్లో వారాహి అమ్మవారి యజ్ఞాలు మొదలుపెట్టారు ఒక వ్యక్తి. ఆయన ఎవరో కాదు, గీతా సురేంద్ర శర్మ గారు, మన హైదరాబాద్లో ఉంటారు. ఆయన వారాహి ఉపాసకులు. ఆయన వారాహి అమ్మవారి యజ్ఞాలు మొదలుపెట్టారు. ఆయన ప్రారంభించిన మొదటి యజ్ఞంలో నేను కూడా కూర్చున్నాను. మీకు ఆ వీడియో కూడా నేను చూపిస్తాను. సో ఎప్పుడో ఒక 5-6 ఏళ్ల క్రితం అనుకుంటా బహుశా, అప్పటి నుంచి ఆయన వారాహి అమ్మవారిని అద్భుతంగా కొలుస్తూ ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు తాజాగా వారాహి దీక్షలు మొదలుపెట్టారు. ఇది కూడా తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా చేయబోతున్నారు. మరి ఈ వారాహి దీక్షలు ఎలా ఉంటాయి, మనం ఏం చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎలా చేయాలి, దీనికి ఎలాంటి నిబంధనలు ఉంటాయి, ఎలాంటివి పాటించాలి మనం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు గీతా సురేంద్ర శర్మ గారికి నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. సో గురుగారు, వారాహి అమ్మవారి మహిమలు మామూలువి కాదు. ఆమె ఎంత శక్తివంతమైందో మేము చూస్తున్నాం. సో ఇప్పుడు మీరు వారాహి దీక్షలు మొదలుపెట్టారు. అవును. ఎందుకు అంత సడన్గా ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేశారు? అంటే సార్, ఒకటేంటంటే మనకు దీక్షలు అనగానే మనకు పవన్ కళ్యాణ్ అని గుర్తొస్తారు. అవును, దీక్షలు మేము చేసేవాళ్ళం కానీ ఇంతవరకు ఎవరికి ఇచ్చేవాళ్ళం కాదు. రైట్. అంటే నవరాత్రులు అని తెలుసు కదండి. అంటే గుప్త నవరాత్రులు రేపు జూన్ 26వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఓకే. జూన్ 26 నుంచి నెక్స్ట్ మంత్ జూలై 4 వరకు కంప్లీట్ అయిపోతున్నాయి. 9 రోజులు ఉంటాయి. అంటే పోయినసారి కూడా మనం 10 సార్లు కూడా మేమేమో అంటే హోమాలు నిర్వర్తిస్తూ ఉంటాము. వాళ్ళకి ఎలాంటి కార్యక్రమాలు కావాలనుకున్నా, పనులు ఆగిపోయినా, ఇట్లా భూ వివాదాలు ఉన్నా, అంటే మనకి ఈ పని కావట్లేదు అంటే గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా దాచుకున్న ఏవైనా కోరికలు ఉంటాయి కదండి. వాటన్నిటికీ ఈ అమ్మవారికి హోమం చేస్తే 100% సక్సెస్ అయిన వాళ్ళు మాకు చాలా మంది చెప్పారు. ఓకే. మేము చేసిన దాంట్లో అందులో నేను కూడా కొన్ని సక్సెస్ అయ్యాను. ఇప్పుడు మీరు వేసుకుంది అండి? అవునండి, వారాహి దీక్ష. అంటే ఈ వారాహి దీక్షలు ప్రతి ఒక్కరు కూడా వేసుకోవచ్చు అండి, చిన్నవారి నుంచి పెద్దవారి వరకు. ఇప్పుడు మనం అన్ని మాలలు ఎలా వేసుకుంటామో, అమ్మవారి మాలలు, స్వామివారి మాలలు వేసుకుంటూ ఉంటారు. అలా 41 days ఆ విధంగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు శరన్నవరాత్రి, ఇప్పుడు మన దేవీ నవరాత్రుల్లో 9 రోజులు కూడా వేసుకుంటారు అమ్మవారి. అయితే ఆ విధంగా ఈసారి ఫస్ట్ టైము మన తెలంగాణలోనే ఫస్ట్ టైంగా నేను వారాహి దీక్షలు ఇస్తున్నాను. అంటే ఎవరైనా వారాహి మాలలు వేసుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే వేసుకోవచ్చు. నియమ నిబంధనలు సేమ్ ఉంటాయి. అదే అంటే మామూలుగా ఏంటంటే మామూలుగా చెప్పులు వేసుకు తిరగకూడదు, అదొకటును. ఇంకోటి ఏంటంటే గడ్డలు తినకూడదు. ఉల్లిగడ్డ గడ్డలు నియమాలు అవి. రోజు చాప మీద
అచ్చా. ఇక అవన్నీ మామూలు బ్రహ్మచర్యం ఇవన్నీ కూడా మామూలే కదండి అమ్మ. ఓకే. ఇవన్నీ పాటిస్తూ ఉండాలి. ఈ ఓకే. 9 రోజులలో ఏందంటే మన దీక్ష తీసుకున్న వాళ్ళకి 9 రోజులలో హోమం జరుగుతూ ఉంటుంది. ఈ 9 రోజులలో మీరు ఏదైనా ఒక రోజు వచ్చి అమ్మవారి హోమంలో పాల్గొనవచ్చు. దీక్ష తీసుకున్న వాళ్ళే హోమంలో పాల్గొనాలా? లేదండి, ఎవరైనా పాల్గొనవచ్చు. అంటే ఓకే. మీరు మాకు అంటే పోయినసారి వచ్చిన వాళ్ళు గానీ, మళ్ళీ ఇంకా కొత్తగా తీసుకోవాలనుకున్న వాళ్ళు గానీ, లేకపోతే ఈ పనులలో నేను బిజీగా ఉన్నాను, లేకపోతే మా పేరు మీద హోమం చేయండి అని మీరు పేరు, మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకోండి, మీ ప్రాబ్లము, మీ గోత్రము, ఇట్లా దూర ప్రాంతాల వాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళు గానీ, ఇంకా ఎవరైనా సరే ఓకే. మాకు ఇది కావాలండి, మేము ఈ పని మీద మా పేరు మీద హోమం చేయించండి అంటే మీ పేరు మీద ఈ 9 రోజులు ఒక రోజు కాదండి, ఈ 9 రోజులు మీ పేరు మీద హోమం జరుగుతూ ఉంటుంది. ఓకే. ఈ 9 రోజుల్లో మీకు ఎప్పుడైనా వీలు ఉంటే ఈ 9 రోజుల్లో మీరు ఏదైనా ఒక రోజు వచ్చి కన్సల్ట్ అయ్యి మీరు హోమంలో పాల్గొనవచ్చు. సో మీరు స్వయంగా హోమం నిర్వహిస్తున్నారు. అవును. వేద పండితులతో కలిసి భారీ ఎత్తున. అవును. సో దీనికి సంబంధించి రాష్ట్రంలో ఎవరైనా సరే, రాష్ట్రమే కాదు దేశాలు విదేశాల్లో ఎక్కడున్నా తెలుగు వాళ్ళు వారాహి అమ్మవారి హోమంలో పాల్గొనాలంటే అక్కడి నుంచి కూడా పాల్గొనవచ్చు. ఓకే. ఇంకోటి ఏంటంటే దూర ప్రాంతాల వారు లైవ్ కాల్ కూడా వీక్షించవచ్చు. అచ్చా, వండర్ఫుల్. మీ పేరు, మీ గోత్రం, మీ సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు మీరు లైవ్ కాల్ వీక్షించవచ్చు. ఓకే. హోమాన్ని కూడా మీరు వీక్షించవచ్చు, ప్రత్యక్షంగా చూడొచ్చు. ఈ దీక్ష ఎన్ని రోజులు చేయాలి? 9 రోజులు అండి. మామూలుగా అన్ని దీక్షలు 40 రోజులు అట్లా 41 రోజులు కాదండి. అమ్మవారికి నవమి 9 రోజుల వరకు ఉంటుంది. ఈ 9 రోజులలో మీరు ఈ దీక్ష తీసుకోవచ్చు. ఒకటండి, అంటే కొన్ని 9 రోజులు కొంత వీలు పడకపోవచ్చు, కొన్ని రోజులే అంటే ఒక్క రోజు తీసుకోవచ్చు, 3 రోజులు తీసుకోవచ్చు, 5 రోజులు తీసుకోవచ్చు, 7 రోజులు తీసుకోవచ్చు, 9 రోజులు తీసుకోవచ్చు. ఒక్క రోజు తీసుకున్నా కూడా దీక్ష. మీరు వచ్చేసి మీకు ఏంటంటే ఈ దీక్షలో ఏంటంటే మేము దూరంలో ఉన్నామండి, మేము దూరం రాలేము, విదేశాల్లో ఉన్నాము, మీరు ఎలా అంటే మీకు ఫోన్ కాంటాక్ట్ ద్వారా మీకు మంత్రం ఉపదేశించడం జరుగుతుంది, నియమాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ 9 రోజులు మీరు దీక్ష తీసుకుంటారు కాబట్టి దీక్షలో మీకు ప్రతిరోజు కూడా మీ పేరు మీద ఇక్కడ హోమం జరుగుతూ ఉంటుంది. ఆ హోమం రెగ్యులర్గా వీక్షించవచ్చు. ఓకే, రైట్. అంటే దీక్ష తీసుకున్నప్పుడు ఏదైనా గురుగారి దగ్గర తీసుకోవాలా, మీ దగ్గరే తీసుకోవాలా, గుళ్ళో ఉండాలా, ఇంట్లో ఉండాలా, ఇట్లాంటి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు దీక్ష తీసుకుంటున్నామండి? వారాహి అమ్మవారి గుళ్ళోనే తీసుకోవాలి. అంటే దీక్ష ఇచ్చే వాళ్ళు కూడా ఉండాలి కదండి. అంటే వాళ్ళు ఇప్పుడు దీక్ష ఇవ్వాలి అంటే వాళ్ళు కూడా మాల వేసి ఉండాలి, అమ్మవారి మాల వేసి ఉంటేనే ఫలితం ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మన 10 గుళ్ళల్లో చూస్తూ ఉంటాం, దీక్ష ఇచ్చే వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు కూడా దీక్ష తీసుకుని వాళ్ళకి దీక్ష ఇస్తారు. ఆ విధంగానే ఉంటుంది. అంటే ఫోన్ కాంటాక్ట్లో కూడా మీకు దీక్ష ఉంటుంది, మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళకు దీక్ష ఉంటుంది. ఈ 9 రోజులలో మేము లాస్ట్ రోజు చేస్తానండి, లేకపోతే మధ్యలో వస్తాను, మేము మా వీళ్ళని చూసుకొని వస్తాను, ఒక్కరోజు దీక్ష తీసుకుంటారు, అది మీ ఇష్టం, అది ఆప్షనల్. మీరు అమ్మవారి పిన్న ఒక్కరోజు ఉన్నా కూడా వెరీ వెరీ పవర్ఫుల్ అమ్మవారు. మీకు తెలుసు కదండి ఎంత పవర్ఫుల్ అమ్మవారు, వారాహి అమ్మవారి గురించి మనం చెప్పాల్సిన పని లేదు. మనం ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము అమ్మవారికి ఉపాసన చేస్తూ ప్రతిరోజు కూడా ప్రతి అమావాస్యకి పౌర్ణమికి నిత్య హోమాలు జరిపిస్తున్నాము. ఒక పెద్ద రాజకీయ నాయకులు వచ్చి చేయించుకున్నారు, సెలబ్రిటీస్ వచ్చి చేయించుకున్నారు, మీరు కూడా వచ్చారు, అవన్నీ మనకు తెలిసిన విషయమే. కొత్తగా ఈసారి ప్రత్యేకంగా మనం చెప్పాల్సింది ఏంటంటే దీక్షలు ఇస్తున్నాము. అమ్మవారి దీక్ష తీసుకోవడం వాళ్ళు కఠినమైన పనులు కూడా కావాలి నాకు, అంటే ఈ పని కఠినంగా ఉందండి, నాకు అస్సలు అవ్వట్లేదు అని అనుకున్న వాళ్ళు, ఈ ల్యాండ్ కఠినంగా ఉంది, అసలు నేను ఇల్లు కొనుక్కోలేకపోతున్నాను, నేను ఇల్లు మారలేకపోతున్నాను. ఎందుకంటే వారాహి అంటే భూమి, అంటే భూ సంబంధిత ఎనీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయిందండి అని చెప్తున్నారు, రియల్ ఎస్టేట్ బాగా లేవాలన్నా కూడా మీరు వారాహి అమ్మవారు పూజ చేసుకోమని చెప్తాను నేను. అందుకే ఇంతకు మించిన అమ్మవారు లేరు. అంటే భూమికి సంబంధించిన అమ్మవారు ఇంకా ప్రత్యేకంగా ఎవరూ లేరు. ఈ అమ్మకు పూజ చేసి హోమం చేసుకుంటే మీకు, ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి లిటిగేషన్ భూమ్స్ కూడా క్లియర్ అయినాయి ఈ అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల. వాళ్ళు స్వయంగా మనకు వచ్చి చెప్పారు, ఇల్లు వాస్తు లేదండి, ఈ వాస్తు నుంచి మేము బయటకు వెళ్ళలేకపోతున్నాం అన్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూడా నేను హోమం చేసి వచ్చాను. ఆ ఇల్లు వాళ్ళు అమ్ముకొని మళ్ళీ వేరే విధంగా వాళ్ళు వేరే మార్చుకొని మళ్ళీ కొంతమంది కట్టుకున్నారు. ఇట్లా ఎన్ని జరిగినాయండి, ఒకటి కాదు. ఇప్పుడు కుజదోషం ఉన్న వాళ్ళు, ఇంకోటి ఏంటంటే మన బాడీలో ఇంకోటి ఏంటంటే చంద్రునికి సంబంధించి కూడా ఈ అమ్మవారే అండి. అంటే స్కిన్ ఎలర్జీ కానీ, షుగర్ వ్యాధికి కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి అన్నిటికి కూడా ఈ వారాహి అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల 100% మీ కోరిక నెరవేరుతాయి. వండర్ఫుల్. గురుగారు, వారాహి హోమం చేసుకోవాలంటే మీ దగ్గరకు వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు, కానీ కొందరు మా ఇంట్లోనే చేసుకుంటే మంచిది కదా వారాహి అమ్మవారి హోమం అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అంటే మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలండి. కన్సల్ట్ అవుతే మీరు దగ్గర వాళ్ళైతే దూరం వాళ్ళైతే మేము వచ్చి మీకు హోమం చేయడం జరుగుతుంది. ఈ 9 రోజులలో మీకు నియమాలు అంటే హోమం చేసుకునేటప్పుడు మేము ఎలా ఉండాలి మేము ముందుగా చెప్తాం మీకు. ఓకే, మేము వచ్చి మీకు స్వయంగా వచ్చి చేసి ఈ 9 రోజుల్లో అంటే భూ వివాదాలు కఠినంగా ఉన్నాయి, తీర్చలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు. సో ఇంతకీ వారాహి అమ్మవారి గురించి నేను చెప్పింది కరెక్టేనా?
విష్ణుమూర్తి తో పాటు ఆమెకు తోడుగా నిలబడ్డ అమ్మవారు. అవును. దీక్షలో భాగంగా ఇంట్లో నిత్యం చేయాల్సిన పూజలు ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? అంటే ప్రతి ఒక్కరు దీక్ష తీసుకోవాలా, లేకపోతే ప్రతి ఒక్కరు వచ్చి హోమంలో పాల్గొనాలా అనేది ఏం కాదండి. మీరు ఈ 9 రోజులు కూడా అమ్మవారి ఫోటో తీసుకొచ్చుకొని మీరు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ, చీకటి అంటే అమ్మవారికి ఎక్కువగా ఇష్టం కదండి, ఈ చీకటి వేళల్లో అమ్మవారికి కూడా మీరు నిత్యం ఏంటంటే ధూపం నైవేద్యంగా పెట్టి, బెల్లంపాక నైవేద్యంగా పెట్టి, వారానికి సంబంధించిన కవచాలు కానీ లేకపోతే అష్టోత్తర శతనామాలు కానీ ఎన్ని స్తోత్రాలు మీరు చదువుకొని మీ కోరిక నెరవేరాలని మీరు దీక్ష విధంగా మీరు ఫోటో దగ్గర కూడా మీరు దీక్ష చేసుకోవచ్చు. ఓకే. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏంటి, పుష్పాలు ఏంటి? అమ్మవారికి ఇష్టంగా నైవేద్యంగా ఏంటంటే బెల్లం పాక నైవేద్యంగా పెట్టాలండి, ధూపం నైవేద్యంగా పెట్టాలి. ధూపం కంపల్సరీ పెట్టాలి. దీక్ష సమయంలో బ్రహ్మచర్యం పాటించడం తప్పనిసరా? తప్పనిసరి అండి. దీక్ష అంటేనే బ్రహ్మచర్యం. ఓకే. బ్రహ్మచర్యం కంపల్సరీ పాటించాలి. నియమాలు వచ్చేసి నేను చెప్పిన విధంగా మీరు మామూలుగా మాలలు ఎలా వేసుకుంటారో, అయ్యప్ప స్వామి మాలలు కానీ, భవానీ అమ్మవారి మాలలు కానీ, ఇలాంటి మాలలు ఎలా మీరు దీక్షలు పాటిస్తారో సేమ్ దీక్షలు ఇవి. ఓకే. ఈ దీక్షలు ఏంటంటే ఈ దీక్షలో పాల్గొన్నవారు కంపల్సరీ సాయంత్రం పూట అమ్మవారి అంటే మనము రెగ్యులర్గా మన టెంపుల్ దగ్గరకు వస్తే సరిపోతుంది. ఒకవేళ రాలేని వారు మాత్రం అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారికి నైవేద్యంగా ధూపం పెడుతూ ఉండాలి. మీరు అడిగారు కదా ఏం నైవేద్యం ఇవ్వాలి అని, బెల్లం పాక నైవేద్యంగా పెడితే అమ్మవారికి చాలా మంచిది, చాలా తృప్తినిస్తుంది. ప్రయాణాలు చేయొచ్చా? రెగ్యులర్ వర్క్ చేసుకోవచ్చు. మీరు ఏదే విధంగా మీరు డ్యూటీలు చేసుకోవచ్చు. మీ బిజినెస్లో ఆటికి వేటికి ఎలాంటి సంబంధం లేదండి. నిత్యం కూడా అమ్మవారిని మనసులో స్మరిస్తూ ఓం వరాహే నమః అని ఏదైనా మంత్రాన్ని మీరు జపిస్తూ ఉంటుంటే మీకు ఇంకెక్కువ మీకు అమ్మవారు మీకు ఎక్కువగా కరుణిస్తారు. సో దీక్ష పూర్తి చేసిన తర్వాత చేయాల్సిన పూజలు ఏంటి? అంతే అండి. వచ్చేస్తే మీరు మామూలుగా ఏంటంటే ఈరోజు దీక్ష అయిపోయిందని మీరు అమ్మవారికి మీరు సంకల్పంగా చేసుకొని మీరు ఆ రోజు దీక్ష అయిపోయిన రోజు మీకు దగ్గరలో ఎక్కడైనా ఉంటే ఒక 11 మందికో ఎవరైనా కొంతమందికి మీకు మీ శక్తి కొద్దీ కొంచెం ఏంటంటే దానంగా ఏదన్నా మీరు ఒక అన్నదానం చేయటము, ఒక 21 మందిని పిలవటము, లేదా మీ ఇంట్లో పని వాళ్ళకి ఏదైనా మీరు సమర్పించుకోవటము, లేదు ఇంకా మేము గట్టిగా ఇంకా చేయలేము అనుకుంటే గుళ్ళో కూడా మీరు వెళ్ళేసి వారాయి అమ్మవారు పేరు చెప్పుకొని మీరు ఆటోమేటిక్గా మీరు ఏదైనా రకమైన దక్షిణంగా ఏదైనా ఇచ్చినా కూడా సరిపోతుంది. రైట్. దీక్ష పాటించే క్రమంలో ఏమైనా తప్పులు జరిగాయి, లోపాలు జరిగాయి, వీటికి ప్రాయశ్చిత్తాలు కానీ ఏమైనా ఉంటాయా? మీకు ఏదైనా దీక్ష సమయంలో అశుభకరంగా మీకు ఏమైనా జరిగినా, లోపాలు ఆటంకాలు ఏమైనా జరిగినా, లోపాలు ఏమైనా మీ మనసుకు అనిపించినప్పుడు మా నెంబర్స్ ఉంటాయి కదండి, మా నెంబర్స్కు మీరు కాల్ చేస్తే ఆ లోపాలు ఏందో మేము చెప్తాము. ఒకవేళ జరగకూడదు జరిగితే మాత్రం మేము ఏం చేయాలో కూడా చెప్తాము. పరిహారాలు చెప్తాము, లేదా దీక్ష విరమించుకోవటమా ఏదో ఒకటి చెప్తాము. ఓకే. రైట్. ఇంతకీ ఈ వారాహి దీక్ష ద్వారా మనకు లభించే ప్రధాన ఫలితం ఏంటి? అన్ని ఫలితాలండి. ఈ ఫలితం అని కాదు, ఏ ఫలితం అని మీకు ఫలిస్తుంది. నాకు ఉద్యోగం రావలేదు, ఉద్యోగ ఫలితం లభిస్తుంది. బిజినెస్ బాగా నడవాలి, బిజినెస్ బాగా నడుస్తుంది. భూ వివాదాలు 100% మీకు పరిష్కారం అవుతాయి. ఇల్లు కట్టుకోవాలి, పరిష్కారం అవుతుంది. కుజదోషం ఉంది అంటే కుజుడు పెళ్లి కావట్లేదు అనుకున్న వాళ్ళకు కూడా ఈ వారాహి అమ్మవారిని కుజుడితో మనం అనుకుంటాము. కుజుడు ఇది భూమి ప్లానెట్ అంటే కుజ సంబంధించిన ఏదైనా ఉన్నా కూడా మీకు అవన్నీ పరిష్కారం అవుతాయి. చంద్ర సంబంధించిన వ్యాధులు అంటే చంద్రునికి సంబంధించినవి కానీ, ఏదైనా స్కిన్ ఎలర్జీ కానీ ఇట్లా ఏదైనా ఉంటాయి కదా, స్కిన్కి సంబంధించిన ఎన్ని రోగాలు కూడా అమ్మవారి దయ వల్ల మీకు 100% మీకు నెరవేరుతాయి. రైట్. థ్యాంక్ యూ అండి. ఇది మీరు ఇచ్చారు నా కరుంగాలి మాల, చాలా థ్యాంక్స్ అండి. ఇది వచ్చిన దగ్గర నుంచి నిజంగా నాలో చాలా మార్పు కలిగింది. ఆఫీస్లో కానీ లాభాల్లో కానీ చాలా విశేషమైన మార్పులు ఉన్నాయి. చాలా మంచి కరుంగాలి మాల ఇచ్చారు. థ్యాంక్ యూ. సో ఇంకా మీరు మాలలు ఇస్తున్నాము మనం అందరికి. ఈ మాల కరుంగాలి మాల విశిష్టత ఏంటి ఇంకా అడుగుతున్నారు చాలా మంది. కరుంగాలి మాల గురించి చెప్పాలంటే విజయానికి సంకేతం అండి. ఓకే. మీరు ఈ పని కావాలని ఏదైనా మీరు అనుకోని మీరు సంకల్పం చేసుకొని మీరు వేసుకున్నారనుకోండి, ఆ పని 100% సక్సెస్ అవుతుంది. అసలు అందులో ఎలాంటి డౌట్ లేదు. కోరికలు మంచిగా చాలా ఉంటాయండి, కోరికలు చాలా ఉంటాయి. కానీ నేను ఈ పని మీద తీసుకుంటున్నాను గురుగారు నాకు ఎందుకంటే మేము ఇప్పుడు బయట కూడా చాలా అమ్ముతున్నారు కరుంగాలి మాల, మీరు గురువు దగ్గర తీసుకుంటేనే బాగుంటుంది. అది కూడా ఒరిజినల్ అయి ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఇది కూడా నేను మిమ్మల్ని అడగాలనుకున్నాను. మార్కెట్లో 200కు 300కు 500కు 700కు కూడా అమ్ముతున్నారు. గీతా సురేంద్ర శర్మ గారి దగ్గర కొనాలంటే 2000 3000 అవుతుంది ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. సార్ ఒకటండి, అసలు ఈ మాలలు ఎక్కడి నుంచి తయారైనాయి? పాతాళ శంభుమురుగన్ దేవాలయం నుంచి తయారైనాయి. అక్కడ ఏంటి మాల ప్రత్యేక విశిష్టత ఏంటంటే 41 డేస్ స్వామివారి పాదాల దగ్గర పెడతారు, స్వామివారి మీద వేసి మనకు అవి సేల్ ఇస్తారు. అవి తీసుకొచ్చి మనం సేల్ చేస్తాము.
మళ్ళీ మేము ఈసారి ఏం చేస్తామంటే అవి తీసుకుని మీరు తీసుకున్నారనుకోండి, బిఎస్ గారు వాళ్ళ పేరు, వాళ్ళ గోత్రము, వాళ్ళ సంకల్పము, ఇవి తీసుకొని మీకు ఇచ్చేస్తాము. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇప్పుడు మేము వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు మీ కోరిక అక్కడ నెరవేరుతుంది. ఎందుకంటే మళ్ళీ మేము రాసుకున్న బుక్ మళ్ళీ మీకు ఉంటుంది కదండి, స్వామివారి దగ్గర మీ సంకల్పం చెప్తాం అన్నీ. అంటే ఆ విధంగా ఉంటుంది. అంటే మీరు స్వయంగా వెళ్ళినా కూడా అంత ఉండదు. ఎందుకంటే జనాలు వెళ్ళిపోండి అంటారు. మీరు ఒక మాల 2 మాల తీసుకుంటే మీకు పెద్ద ప్రత్యేకత ఉండదు అక్కడ. పోయిన వాళ్ళు ఎంత తీసుకుంటే ఒక 2, 3 తీసుకుంటారు మా వాళ్ళకు అట్లా. కానీ మేము తీసుకుంటాం, కొన్ని వందలు తీసుకుంటాం కాబట్టి ఆ వందలలో ఎందుకంటే ఎంతమంది అయ్యారు, ఇప్పుడు 100 మంది అయ్యారు అనుకోండి, మేము వెళ్దాము, పూజ చేపిస్తాం మీ అందరి పేరు మీద, మేము పాదాల దగ్గర పెడతాం మీ కోరిక నెరవేరాలి. ఇంతకంటే మంచి ఆప్షన్ ఎక్కడ ఉందా అండి? ఒకటండి, మీరు 300, 400 అని అంటున్నారు కదా, గుళ్ళోనే 300, 400 అసలు ఉందా? చిన్న మాల కూడా మినిమం ఉంది, మినిమం 1500 అట్లా ఉంది. మరి ఈ లోపాలని అంటే ఇట్లాంటి మాలల్ని గుర్తించడం ఎలా, డూప్లికేట్ మాలను ఎలా గుర్తించాలండి? ఈజీగా గుర్తుపట్టవచ్చు అండి. ఇప్పుడు మీరు వేసుకున్నారు కదా మాలలు, ఇంకెవరైనా బయట తీసుకుతాయి కదా, ఆ మాలకి ఈ మాలకు చూడండి. ఇంకొకటి ఏంటంటే మీరు ఒరిజినల్ అమ్ముతున్నారని ఎలా గ్యారంటీ అంటారు కదా, మీరు నా ఫోటో తీసుకువెళ్ళి అక్కడ మీరు గుళ్ళో చూపించండి, చెప్తారు క్లియర్గా, వాళ్ళు చెప్తారు నేను ఇచ్చిన మాలకు మీరు బయట ఉన్న మాలకు చూడండి. ఇంతకంటే మీకు ఆప్షన్ ఎక్కడ దొరకదండి నాకు తెలిసి. ఎందుకంటే కరుంగల్ మాల అందరూ సేల్ చేస్తున్నారు, దాదాపు అన్ని షాపులలో దొరుకుతున్నాయని చెప్తున్నారు. కానీ 100% అక్కడ నుంచి తెచ్చిన వాళ్ళు చాలా తక్కువ. మళ్ళీ తెచ్చినా కూడా వాళ్ళ పేరు, వాళ్ళ గోత్రం, వాళ్ళ సంకల్పం చెప్పించే వాళ్ళు కూడా చాలా రేరు, అసలు లేరని చెప్తాను నేనైతే. సంతోషం గురుగారు. సో మీ కరుంగాలి మాల నిజంగానే శక్తివంతంగా పనిచేస్తుంది. అట్లాగే వారాహి దీక్ష నేను కూడా తీసుకోవాలనుకుంటున్నాను, నాకు కూడా మీరు దీక్ష ఇవ్వాలని కోరుకుంటున్నాను. తప్పకుండా రండి, ఫస్ట్ రోజు మీకే ఇస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. 26 ఈ నెల 26 జూన్ 26 నుంచి వారాహి అమ్మవారి దీక్షలు మొదలవుతున్నాయి. సో నేను కూడా తీసుకుంటున్నాను దీక్ష, మీరు కూడా తీసుకోండి. నిజంగానే అమ్మవారు అత్యంత శక్తివంతమైన అమ్మవారు. మంచి కఠినమైన ఉపవాసాలు, తర్వాత ఏదైతే పాటిస్తామో ఆ నియమ నిబంధనలు కనుక పాటించి విజయవంతంగా 9 రోజులు కనుక పూర్తి చేయగలిగితే నిజంగా మీకు విజయం కలుగుతుందనేది నేను నమ్ముతున్నాను. గురుగారు మనకు నమ్మకం ఇస్తున్నారు, అంతే కదా గురుగారు? 100%. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. సో ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.